2011 సెన్సెస్ ని బేస్ చేసుకొని చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి కులగణనను బట్టి ఈ 22 నుంచి 24 లక్షల మంది బీసీల లెక్క తెలియట్లేదు. 3% ఇంకా దీంట్లో కులగణనలో పాల్గొనలేదు అనే మాట. 97% ఎలా తీసి చెప్తారు? 2011 సెన్సెస్ తర్వాత 2 రాష్ట్రాలు మనం విడిపోయినాం. తెలంగాణ, ఆంధ్రగా 2 విడిపోయినాం కదా. ఏ జనాభా ఎవరు ఎక్కడ పోయినారో అనేది నీ దగ్గర ఉన్న ఆ లెక్కకి ఇది లెక్కకు పొంతనవుతుంది ఎక్కడైనా. కామన్ సెన్స్ క్వశ్చన్ కదా అది. సో అదే బేస్ చేసుకొని ఆయన మాట్లాడుతున్న దానికి మనం ఎట్లా చెప్తాం దాన్ని? సో నువ్వు ఆ లెక్కల నుంచి తీసుకున్నా కూడా 100% కులగణన కాదు కదా అది కులగణన కాదు. ఆ 2000 సెన్సెక్స్ అంటే ఎకనామికల్ గా వాళ్ళ యొక్క ఏమున్నది దాని గురించి సంబంధించింది. ఆ సెన్సెక్స్ సంబంధించిన దాంట్లో మన దగ్గర డేటా ఉంటుంది. ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా ప్రజలకు ఏం చేయాలని దానికోసం జరిగేటువంటి సెన్సెక్స్ అది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి లెక్కలు, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా టోటల్ పాపులేషన్, ఎస్సీ పాపులేషన్ వాళ్ళు ఇచ్చినటువంటిది 17.48. ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క 17.43. అదే ఎస్టీ పాపులేషన్ అప్పుడు వాళ్ళు 9.88 ఇచ్చారు, ఇప్పుడు ఇది 10.45. అట్లాగే బీసీ పాపులేషన్ 51.09 ఇంక్లూడింగ్ ముస్లిం 51.09. ఇప్పుడు మేము ఇచ్చినటువంటిది ఇంక్లూడింగ్ ముస్లింకి సంబంధించినట్టు మీ ఇచ్చింది 56 పాయింట్ సమ్ చేంజ్. సో దెన్ అట్లాగే ఓసీ పాపులేషన్ సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటిది 21.55. ఇవాళ మేము ఇచ్చింది 15.79. అంటే మరి ఇక్కడ లెక్క పెరిగిందా తరిగిందా? ఇక్కడ బీసీలకు సంబంధించి మీరు ఇచ్చింది ఇంక్లూడింగ్ ముస్లిం 51 అయితే మేము ఇంక్లూడింగ్ ముస్లిం మేము ఇచ్చింది 56 చేంజ్, అంటే ఇక్కడ 5% పెరిగింది. అట్లాగే ఓసీలు ఇక్కడ లాస్ట్లో 21 ఉంటే ఇప్పుడు ఓసీలు 15లో వచ్చారు, అంటే ఇక్కడ ఓసీలు తగ్గినట్టే కదా. ఓసీలు లెక్క ఎక్కువ చేసి చూపించినారంటే అది ఎట్లా లెక్క? ఈ ఓసీలో కూడా 15లో కూడా మనకి ఎంత 3% వరకు ఓసీ ముస్లింలుగా చూపించినటువంటి లెక్క. మిగతా రిమైనింగ్ 12% అన్నది ఇప్పుడు ఉన్నటువంటిది. మినిమం ఉండకుండా ఉంటారా 12%, 10%, 12% ఉంటారు కదా, ఉంటారా? అంటే ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు దానికి ఒక సానిడిటీ ఉండాలి. మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా కూడా, ఎన్ని చెప్పినా కూడా అధికారికంగా నా దగ్గర ఆధారం లేకుండా ఇది నేను చెప్పిందే ఇది కరెక్ట్ అని అంటే అది సరి అయినది కాదు. తీన్మార్ మల్లన్న ఏదైతే వాదన చేస్తున్నాడో, చెప్తున్నటువంటి లెక్కలకి సంబంధించి బీసీ కుల సంఘాలు కూడా ఆల్మోస్ట్ అదే వాయిస్, అదే లైన్ లో మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ లీడర్లు ఏమో ఇప్పుడు సపోర్ట్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ ని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బట్ అందులో కూడా ఇంటర్నల్ గా తీన్మార్ మల్లన్న వాయిస్ నే సపోర్ట్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను బీసీ బిడ్డను. బీసీ సంఘం పార్టీలకు అతీతంగా బీసీల విషయాల పట్ల, అంశాల పట్ల, మహిళల అంశాలు వచ్చినప్పుడు నేను కొట్లాడేటువంటి దాన్ని. సో ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నా అంటే నా దగ్గర ఏదైనా బేస్ ఆధారం ఉంటే నేను చెప్పాలి. నా దగ్గర బేసే లేదు ఆధారము. ముందు నా దగ్గర ఏదైనా ఆధారం బేస్ ఉండి దీనికి సానిడిటీ ఉంది, ఈ సానిడిటీ ఉన్న లెక్క కాకుండా ఈ లెక్కకి చాలా వేరియేషన్ ఉన్నది అని చెప్పడానికి నేను చెప్పొచ్చు. కానీ అది లేనప్పుడు నా వాదన ఎవరు వింటారని అడుగుతున్నాను నేను. అయితే ఈ వాదన ఎవరు వింటారు అనుకున్నప్పుడు ఆ వాదనని చాలా బలంగా వినిపించే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కల్లో ఏ పర్సెంటేజ్ తక్కువ ఉంది ఓసీలు వీళ్ళు అనుకున్నప్పటికీ మెజారిటీ మాత్రం వాళ్ళ పదవుల్ని అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారం చేపట్టేదంతా వాళ్లే. మన బడ్జెట్ ను కూడా వాళ్ళకే కేటాయిస్తున్నారు అనే మాట. అంటే మా మీదే మీరు ఆధారపడి ఉంటున్నారు. ఒక రకంగా బీసీ బిడ్డగా మీరు కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈ మాట చెప్తూ వచ్చారు, బీసీలది రాజ్యాధికారం కావాలి, ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక రకంగా ఇంటర్నల్ గా అయినా మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మల్లన్న చెప్పే మాటలకి ఆయన చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఆ సానిటీ కోల్పోయినాడు, ఆ విశ్వాసం కోల్పోయినాడు మల్లన్న. ఇప్పుడు ఒకటి చెప్తా మీకు నేను, మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో మీరేంటి అప్పుడు పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కోసమే చేరారు, V6 నుంచి వచ్చి టికెట్ కోసం చేరారు. ఇవాళ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత పార్టీ మీరు ఎన్ని చేసినా, ఎలక్షన్ల ముందు మీరు పార్టీని ఎంత తిట్టి ఎంత ఏం చేసినప్పటికీ కూడా మీకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉన్నోడు కొట్లాడతారు సమాజం కోసం అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అని అంటే యూఆర్ ఏ నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఒక ప్రజాప్రతినిధివి. నువ్వు ఎవరినైనా కలవచ్చు, జరిగేటువంటి అన్యాయం పట్ల నువ్వు ఎవరినైనా నిలదీయచ్చు, నువ్వు ఎవరి దగ్గర కన్నా పోయి ఇది చెప్పి నువ్వు మాట్లాడవచ్చు. కానీ నువ్వు అది ఉపయోగించుకోలేదు. ఎందుకని అడుగుతున్నా, 50 రోజులు సర్వే జరుగుతున్నప్పుడు ఆ సర్వే జరిగే సందర్భంలో నీవు టెక్నికల్ గా చేయాల్సిన అంశాలు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను మల్లన్నని. సో ఇవాళ టెక్నికల్ గా చేయాలంటే ఎవరిని అడగాల? ఆ కమిటీలో నిన్ను 2-3 సార్లు పిలిచారు, మాట్లాడినారు. ఆ సందర్భంలో నీకు ఏదైనా తేడా కనిపిస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలే? లేదు ముఖ్యమంత్రి వినలేదు అనుకుందాం, కాసేపు రాహుల్ గాంధీ దగ్గరికి పోవచ్చు, మరి పార్టీకి అయితే ఇవ్వచ్చు కదా, మరి పార్టీకి ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు మా ఇన్ఛార్జి ఉన్నారు, మా ఇన్ఛార్జి
ఆయనతో చాలా మంచిగా ఉంటారు. మరి అలాంటప్పుడు అట్లీస్ట్ ఇన్ఛార్జ్ కన్నా మీరు చెప్పుండొచ్చు కదా, అక్కడ కూడా మీరు ఎలాంటి ప్రయత్నం మీరు చేయలేదు. అంటే ఇక్కడ కేవలము మల్లన్న గమనించిన నాకు అర్థమైంది ఏంటంటే, నేను కావాలనుకున్నటువంటి చట్టసభలో నాకు కావాల్సినటువంటి ఎమ్మెల్సీ నాకు వచ్చేసింది. రాజకీయ కోణంలో ఆయన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో బీసీల లీడర్షిప్ వాక్యం ఉంది, ఇవాళ దీన్ని నేను హైజాక్ చేయాలి అంటే ఈ అంశాన్ని నేను ముందుకెత్తుకోవాలి. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయినట్లయితే 100% వాళ్ళు నాతో ర్యాలీ అవుతారు, నేను ఏదో చేయగలుగుతాను. సో మనం వాళ్ళని ప్రజల్ని మనం తప్పుదో పట్టించేటప్పుడు ఆ ప్రజలకి మనం నమ్మకం కలిగించాలి. మళ్ళీ ఎవరైనా ఆ విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి ఉందా? ఎప్పుడు ఏం చెప్తాడో మళ్ళనకి అర్థం కాదు, ఇప్పుడు ఏం చెప్తాడో రేపేం చెప్తాడో ఎల్లుండి ఇంకేం చెప్తాడో అర్థం కాదు. చెప్పే మాటలకి పొంతన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొంతన లేని మాటలు మాట్లాడుతూ బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తే అది సరైన పద్ధతి కాదు. ఆయన ఎజెండాలో హిడెన్ ఎజెండా ఉందని చెప్పదలుచుకున్నాను నేను క్లియర్ గా చెప్పాలి. 2 ప్రశ్నలు. హిడెన్ ఎజెండా, ఆయనకి ఇంకేదో కోరుకుంటున్నాడు అనేది ఒక మాట అయితే, వాక్యూమ్ ఉంది అంటున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఇదే పని దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు కదా, అప్పుడెందుకు ఏకం కాలేదు? ఇప్పుడెందుకు ఈ వాయిస్ ఇంత బలంగా వినిపిస్తుంది? ఆయన కూడా పోరాడారు కదా. ఇప్పుడు ఆర్ కృష్ణన్న పోరాడి ఆయన పార్టీని ఎంచుకున్నాడు, పార్టీ వైపు లైన్లో వెళ్ళిపోయాడు. ఆర్ కృష్ణని వాళ్ళ బీజేపీలో ఉన్నాడు. ఇవాళ మల్లన్న అనేటువంటి వ్యక్తి నిజంగానే బీసీల గురించి మాట్లాడే తత్వం, బీసీల గురించి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎంతమంది బీసీలు కొట్లాడే బీసీలు నీ వేదిక పైన ఉన్నారో చెప్పు నాకు. మొన్న నువ్వు మాట్లాడే ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంటున్నా నేను. యాక్టివ్ గా కొట్లాడి, ఇప్పుడు బీసీ అనగానే నా పేరైతే యాదకు వస్తుందా? ఇందిరా శోభన్ అంటే కొట్లాడుతుంది, సమాజం కోసం నిలబడుతుంది, జెన్యున్ అని తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా ఆయన చేసి ఒక్క మీటింగ్ కూడా మాకు తెలియదు, మాకు ఏది లేదు, ఎలాంటి వాటికి ఇన్ఫార్మ్ లేదు. అంటే ఆయన ఏదో చెప్పాలని మా ఇంటెన్షన్ కాదు, అంటే మీకు ఆయన ఒక చిత్తశుద్ధి గురించి చెప్తున్నాను నేను. ఆయన మాట్లాడేదాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను. అంటే ఆయనకన్నా తెలివిగా ఆయనకన్నా ఎక్కువ అదిగా ఉన్నా, ఆయనతో పాటు ఈక్వల్గా ఉన్నానంటే ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అని నాకు అర్థమైంది మరి దాన్ని బట్టి. కాబట్టి ఒక సమాజం కోసం నువ్వు కొట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సమాజంలో గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని మనము వీక్నెస్గా తీసుకొని ఎదుటోడిని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తే సరి అనేది కాదు. ఇవాళ నువ్వు మాట్లాడడం వల్ల, నువ్వు చేయడం వల్ల ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ రేపు ఎన్నడూ లేని విధంగా అమ్మ పెట్టదు అడుక్కొనియదు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చేయాల్సినటువంటి అంశాన్ని ఆయన చేయలేకపోవడం వల్ల ఇవాళ మనం చేసాం. మనం చేసినప్పుడు నువ్వు దీనిని ఆసరాగా తీసుకొని కేంద్రం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి బాధ్యతలు నువ్వు ఉన్నావు. అది వదిలేసి ఈ రాష్ట్రం మీద నువ్వు పోరు పెడితే ఎట్లా? సరే నువ్వు కాసేపు అంటే నాకు అర్థమవుతుందంటే ఈయన వెనక పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటుందంటే, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలనుకుంటుంది. తను పాగా వేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటిని ఎరవేయాలి. సో ఎరవేయాలంటే ఈ రకమైనటువంటి రాజకీయం నడపాలని ఆయన ఆడుతున్నా నాకు అర్థమవుతుంది. ఉపయోగించుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ఆయన అవసరమైనప్పుడు ఎవరో ఉండాలి, ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, నడిపిన 4 రోజులు అదే కదా వాళ్ళకు ఉన్నటువంటిది. అంటే ఆ లైన్ లో భాగంగానే ఇవాళ ఇది జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మల్లనకు చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే, దమ్ము ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవాళ ప్రధానమంత్రి పైన ఒత్తిడి చేయండి, కేంద్రంలో కులగణన చేయమని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరుగుతుంది కదా. మేము చేసినటువంటి లెక్కలు తప్పైతే ఆ రోజు మీరు రీసర్వే చేసినప్పుడు, అంటే ఈ రాష్ట్రంలో కేంద్ర కులగణన మొదలుపెట్టినప్పుడు నీ లెక్క నా లెక్క తేలిపోతుంది. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఈ సమాజం ముందు తల వంచుకుంటుంది, లేదా దాని మూల్యం చెల్లించుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది చేయండి. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలైనా, ఇప్పుడు మాట్లాడే మల్లన్న అయినా, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలని, ఇవాళ ఆర్ కృష్ణ బీజేపీలోనే ఉండు, మా కృష్ణ ఒప్పియమని చెప్పండి నరేంద్ర మోడీ గారిని. అందరు బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది కదా, మేము కూడా సంతోషిస్తాం. అప్పుడు అయితే న్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు, చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ సెషన్ పెట్టారు, కేంద్రానికి పంపించారు. బట్ సుప్రీంకోర్టు అనేది ఉంది ఇక్కడ. చట్టబద్ధత ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినప్పటికీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఒక ఆమోదం అనేది రావాలి. ఇప్పుడు కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండింది, ఎంత తీసుకొచ్చినారు? మీరు ఏం లెక్కలు చేయకుండానే 10% అని మీరు ఇచ్చారు. అప్పటికి ఆల్రెడీ మన స్లాబ్ 100 ఉంది. 100లో ఉన్నప్పుడు మీరు ఆ 10% తీసుకొస్తే అది కోటా పెరిగిపోయినట్టే కదా. 100 అంటే 50 రిజర్వేషన్లు 50 దాటొద్దు కదా. 50 దాటొద్దు అనుకున్నప్పుడు మరి వాళ్ళు 10 తీసుకురావడం వల్ల 60కి వెళ్ళిపోయినాం కదా. మరి అది ఎట్లా చేస్తారు? ఇది కూడా గట్లే ఉంటుంది అంతే కదా. ఇప్పుడు టెక్నికల్గా నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు చేస్తే కరెక్ట్ అయింది, నేను చేస్తే తప్పు అవుతుందా? కాబట్టి నేనంటే పార్టీలకు అతీతంగా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని దానిని శానిటీ కల్పించడం కోసము చట్టసభల్లో అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఒక చర్చ పెట్టారు. ఆ చర్చలో కూడా మీరు కూర్చోకుండా బయటకు వెళ్ళిపోయారు.
ఆ చర్చల్లో కనీసం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దానికి ఎక్కడైనా వాళ్ళు ఇచ్చారా? ఎస్, మేము చేసినటువంటి లెక్కలకి మేము కేంద్రంలో కూడా చేయమని చెప్పేసి, దేశవ్యాప్తంగా చేయమని చెప్పేసి మేము ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తున్నామని ఒక రెజల్యూషన్ చేస్తే దాంట్లో మీరు ఆ రెజల్యూషన్లో మీరు ఉన్నారా? వెళ్ళిపోయారు వాకౌట్ చేసి. అంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని అనుకోవాలా? మనకి న్యాయం జరుగుతుంది, సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, సోషల్ జస్టిస్ డే అని చెప్పారు. మెజారిటీ కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి వీళ్ళు ఎంత వాయిస్ వినిపించినప్పటికీ అది చేరదు, అక్కడ రీచ్ అవ్వాల్సిందంతా గోల్ అనేది రీచ్ అవ్వదు. బట్ ఇక్కడ మీరు అన్నటువంటి ఈ మాటను బట్టి ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు మల్లన్నను అనుకున్నప్పుడు అంత ఈజీగా అలా లొంగిపోతారా? ఎందుకంటే ముందు నుంచి ఆయన కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఒక గ్రూప్ అయినా బయటకు వెళ్ళినప్పుడు ఆయన రేపడో కుంపటి పెట్టి ఇంకేదో పని చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈయన ఒక దానికి అదిగా పని చేస్తున్నప్పుడు కొద్ది మందిని, డబ్బులు బోల్డ్ ఉన్నాయి మల్లన్న కాడ, పైసలు ఏం తక్కువ లేవు కదా, మస్తు సంపాదించిండు, అవన్నీ పైసలు ఖర్చు పెట్టేసి తల ఆయన డబ్బులు ఇచ్చేసి మీరు పోటీ చేయండి బై నేను చేస్తానని చెప్పినప్పుడు ఆయన కొంత ఓట్ షేర్ ని తీసుకోవడానికి కూడా ఒక అవకాశం వస్తుందేమో. సంపాదించాడు అది ఆయనకి తెలియాలి, ఈ సమాజానికి అందరికీ తెలుసు ఆయన ఎలా సంపాదించాడు, ఏం చేశాడని. ఛాయ కోసము నాకు డబ్బులు ఏంది అని చెప్పేసి అడిగిన దగ్గర నుంచి అలా మల్లన్న ఏ రేంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎదగాల బిడ్డలు అందరూ కూడా కాదనట్లేదు. కానీ ఆ ఎదిగే క్రమం కూడా ఆ 10 మంది మనం హర్షించే విధంగా ఉండాలి, అంతే తప్ప మనము అందరి బాటలోనే మనం పోతూ విమర్శలు చేస్తూ ఎంత ఎదిగినా ఒదిగే క్రమంలో ముందుకెళ్ళాలి తప్ప ఏదొస్తే అది మాట్లాడగలుగుతాను, నేను ఏదంటే అది చేయగలుగుతాను అనేది సరి అనేది కాదు. ఎందుకంటే నేను కూడా ఎదగాలని కోరుకుంటా, కానీ ఆ ఎదిగే క్రమంలో కింద ఉన్న వాళ్ళందరూ చంపే ప్రయత్నం చేస్తే అది సరి అనేది కాదు. అయితే ఆయనే డబ్బు సంపాదించాడు అంతగా, కావాలనుకుంటే ఆయనకు డబ్బులు ఇచ్చి మరీ నిలబెడతాడు అనుకున్నప్పుడు ఇంకొక పార్టీ సపోర్ట్ ఆయనకి ఎందుకు? బీజేపీ వాళ్ళు ఇన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను కాదని ఇంకో పార్టీ అంత ఈజీగా ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు. బట్ వాళ్ళ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఈ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఓట్ బ్యాంకు కొంత చీల్చడం కోసం పనికొస్తారు, అంతే కదా. అంతకు మించి ఇంకేం చేస్తారు వాళ్ళు ఈ టైంలో? ఇప్పుడు ఏం జరిగేది లేదు, మా ప్రభుత్వానికి డోకా లేదు, 5 సంవత్సరాల్లోకి బ్రహ్మాండంగా జరుగుతుంది. సో బీసీ అనే వాక్యూమ్ ఈ దేశంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది. దానిని ఎరగా వేసుకొని వాళ్ళ బలహీనత ఆసరా చేసుకొని వాళ్ళు ఎదగడం కోసం ఉపయోగించుకుంటారన్న బాధ మాత్రం నాకుంది. ఎందుకనంటే జెన్యున్ గా బీసీల కోసం కొట్లాడండి, మేము హర్షిస్తాం, మా సపోర్ట్ కూడా మీకు ఇస్తాం. కానీ జెన్యున్ గా బీసీల కోసం కొట్లాడకుండా మీ రాజకీయ అస్తిత్వం కోసము, మీ స్వార్థం కోసము బీసీలను వాడితే మాత్రం సహించేది లేదని మాత్రం గుర్తు చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, ఇప్పుడు మా జాజుల సీనాని ఉన్నాడు, ఆయనకు అన్ని తెలుసు, ఏం జరుగుతుందన్నది తెలుసు. మరి అలాంటప్పుడు జాజుల సీనన్న కూడా 50 రోజులు సర్వే మనకు టైం ఇచ్చినప్పుడు ఆ సర్వే టైంలో కానీ ఆయన పేరు నమోదు చేసుకోలేదట. ఆయన పేరు నమోదు చేసుకోలేకపోతే మా సీనన్నకి ఏదో చెప్పాలా?